8 రోజులు సిఏజీ ఏమైంది 365 రోజుల్లో 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా ఉంది, లేకుంటే ప్రతిసారి ఓడి కిందనే ఉంది, అప్పు కిందనే ఉంది అని మీరేమంటారంటే అది చెప్పరు. మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఓన్లీ మాకంటే 22 రోజులే కదా వెనకాలని మీరు అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు 2020-21 కోవిడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా 34 రోజులు మేము అప్పులో లేము. 2021-22 కోవిడ్ 43 రోజులు మేము అప్పుల్లో లేము. 22-23-24 రోజులు మేము అప్పుల్లో లేము. 23-24 31 రోజులు మేము అప్పుల్లో లేము. మీరు మాత్రం ఓన్లీ 8 రోజులు మాత్రమే. ఇది కాక మళ్ళీ మేము ఎక్కువ చేసినామంట. నిజం చెప్పాలంటే మీరు ప్రతిసారి పరిమితి కంటే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు పరిమితి కంటే ఎక్కువ? మీరు లక్కీ, అదృష్టవంతులు. కేంద్రానికి మీతో ఏదో ఒక అవసరం ఉంటుంది, అవసరం వల్ల చిన్నగా జారుకొని సందుల్లో పోతున్నారు. అందుకనే మీరు 2014-15 నుంచి 2019 వరకు మీకు ఇచ్చిన పరిమితి కంటే కూడా 29,099 కోట్లు మీరు యాక్చువల్గా ఎక్కువ చేసినారు. దాన్ని మా దాంట్లో తగ్గించినారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 17,000 కోట్లు మీరు దాటినారు. ఇంట్రెస్ట్ మేము వడ్డీలు ఎక్కువ అంట, 12%, 13% మేము వడ్డీలు అంట. వడ్డీలు అండి చెప్తా, అది కూడా 2018-19 మేము తీసుకున్న వడ్డీ రేటు 6.69, 19-20 మీరు తీసుకునేది 2018-19 మీ వడ్డీ రేటు 6.69, 2019-20 మా వడ్డీ రేటు 6.3, 2020-21 మా వడ్డీ రేటు 6.13, 2021 మా వడ్డీ రేటు 6.08, 2022-23 మా వడ్డీ రేటు 6.3, 2023-24 మా వడ్డీ రేటు 6.4. మీరు మళ్ళీ 6.2కి వచ్చింది. ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు? అసలు శాస్కి అని ఉండదండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఏదైనా కానీ శాశ్వత అభివృద్ధి పనులు చేసేదానికి స్టేట్ అసిస్టెంట్, స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ స్టేట్స్ బై సెంటర్ అది. సో దాంట్లో కేశవ్ గారు ఏమంటారంటే మేము 1,000 కోట్లు తెచ్చుకున్నాము, వాళ్ళు 500 తెచ్చుకున్నారు. ఎస్, ఎందుకు? మొత్తము ఇది కోవిడ్ అప్పుడు యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు 2020-21లో టోటల్ దేశానికంతా కలిసి 11,830 కోట్లు చేస్తే అందులో 688. 2021-22లో దేశానికంతా కలిసి 14,185 కోట్లు అయితే అందులో 501. 2022-23లో దేశానికంతా కలిసి 87,795 కోట్లు అయితే అందులో 6,105. 2023-24లో దేశానికంతా కలిసి 1,09,554 కోట్లు అయితే అందులో 4,090. ఇప్పుడు 1,49,483 దేశానికంతా అంటే పెంచినారు దేశంలో, అందుకని మీరు 7,900. బట్ దేశానికంతా ఎంత ఇచ్చిందో కేంద్రం అంతలో మేము ఎంత తీసుకున్నామని చూస్తే మేము 2020-21లో 5.8% తీసుకున్నాం, 2021-22లో 3.5% తీసుకున్నాం, 22-23లో మేము 6.9% తీసుకున్నాం, 23-24లో మీరు 3.7% తీసుకున్నాం. మీరు గొప్పగా ఏదైతే చెప్తున్నారో మీరు 5.2 మాకంటే తక్కువ తీసుకున్నారండి. ఏంది కావాలంటే ఆర్డీజీ ఇంకోటి ఏమంటారంటే 15వ ఆర్థిక సంఘము డబ్బులు ఇచ్చింది 30,000 కోట్లు మీరు ముందరనే వాడుకున్నారు. అట్లా వాడుకోనీకి అవుతుందండి? వాడుకోవచ్చునా? ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు ఇస్తారో ఆ సిఫార్సులో భాగంగా ఏ సంవత్సరానికి ఎంత అని కూడా చెప్తారు. 30,000 చిల్లర కోట్లకు గాను